నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం మహాసభలు కొనసాగుతున్నాయి. మనతో మాట్లాడడానికి సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద మిర్యాలగూడ అనేకనే గుర్తొచ్చేది సిపిఎం మొత్తం కూడా ఎరుపుమయంగా మారినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ మహాసభలకు? సిపిఎం పార్టీ మహాసభలు అనేటువంటి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ మహాసభలో ప్రత్యేకంగా గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు గ్రామ స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు పార్టీ తీసుకున్నటువంటి విధానాలు, కార్యక్రమాలు, పోరాటాలు ఇవన్నీ కూడా చర్చించుకొని రివ్యూ చేసుకొని మళ్ళీ భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించుకోవటం అనేది జరుగుద్ది. రెండో వైపు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆ విధానాలు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడటం లేదు అనేటువంటి విషయాలను కూడా చర్చించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయినాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితే బరి తెగించి ఇప్పుడు 100 తప్పులు చేస్తూ ఉన్నది. ధరల మీద ధరలు పెంచడం, అప్పుల మీద అప్పులు తీసుకురావటం, ప్రజల సంపదని మొత్తం కూడా కొల్లగొట్టి మరి కొద్దిమంది కార్పొరేట్ శక్తులు పెట్టడం, ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టడం, వాళ్ళని వ్యతిరేకించేటువంటి వాళ్ళ మీద దాడులు, కేసులు పెట్టడం, ఈ రకంగా దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలని, రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా బలహీనపరిచి తమ గుప్పిట్లో తీసుకొని మొత్తం కూడా ఏకపక్షంగా నియంతృత్వమైన పద్ధతుల్లో ఒక నిరంకుశంగా ఇవాళ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి. కానీ మన తెలంగాణ విషయానికి వస్తే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పై పోరాడినటువంటి తీరు కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీపై పోరాడినటువంటి తీరు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ సంవత్సర కాలం కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుంది. ఏంటని ఇంకా కొంచెం సమయం ఇచ్చి పోరాడాలనుకుంటున్నారా? ఎందుకు అని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారంటే ఎందుకు గెలిపించారు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఆయన ప్రజల యొక్క ఆశల్ని ఏమాత్రం కూడా తీర్చలేదు. ప్రజలు ఆశించిన ప్రకారంగా పరిపాలన సాగలేదు. ఒక నిరంకుశ పద్ధతుల్లో తర్వాత ఏంటంటే ఒక నయా నవాబు లాగా పరిపాలన సాగించాడు. ప్రజాస్వామ్యం లేదు. ప్రజాధనం మొత్తం కూడా తమ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టాడు. అందుకనే ప్రజలు 10 సంవత్సరాల నుంచి చూశారు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రానికి అవసరం లేదు అనే ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 6 ప్రధానమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఆ 6 వాగ్దానాలు అమలు చేయటంలో కూడా చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదు. 1, 2 అమలు చేశారు, అవి కూడా సక్రమంగా కావటం లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, వాళ్ళు అన్నట్టుగా 100 రోజులు కాకపోయినా 200 రోజులైన పరిష్కారం అయితే అనుకున్నారు. కానీ వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఇంకా 6 ఖాళీగా ఉన్నాయి. మరి రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రజల్లో అసంతృప్తి వస్తూ ఉన్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కూడా ప్రజలు ఆశించిన ప్రకారంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే విషయంలో చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని రాబోయే 4 సంవత్సరాలైనా ఒక మంచి పరిపాలన అందించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల తరఫున మేము కూడా కోరుకోవటం అనేది జరుగుతుంది. లేని పక్షంలో పైన పాలకులకు, పార్టీలకు ఏ రకమైనటువంటి గతి పట్టిందో వీళ్ళకి అదే గతి పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుతున్నాం. ఇలా బీజేపీ ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంతసేపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసి ఇక్కడ ధర్నాలు చేయడం తప్ప కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏమాత్రం కూడా తెలంగాణ రాష్ట్రానికి రావట్లేదు. ఆ పని చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, మేము ఎప్పుడు అధికారంలోకి రావాలి అని వీళ్ళు చూస్తున్నారు, గోడ మీద నక్క పిల్లిలాగా. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రతిపక్ష పాత్ర అనేటువంటిది కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకే ఉన్నది తప్ప ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనం అనేది లేనే లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిశీలించుకోవాలి. మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేయాలి ఏంటి అని చెప్పి ఒక టీమ్గా ఐకమత్యంగా వాళ్ళందరూ కూడా మరి రాష్ట్ర ప్రజలు ఆశించిన ప్రకారంగా పనిచేస్తేనేమో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే లేదు. ఇవాళ సిపిఎం పార్టీగా మేము వామపక్ష పార్టీలతో మాట్లాడుతున్నాం, ప్రజా సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయించడానికి
పెద్ద ఎత్తున పోరాటాలు నడిపించడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. వాళ్ళు ఒకరిపైన ఒకరు మాటల బాంబులు పేల్చుకుంటున్నారు. ఇక మాటల బాంబులు కాదు, పోరాటాల బాంబులు పెంచాలనుకుంటున్నాం. కానీ ఇటీవల జరిగినటువంటి చాలా వరకు ఘటనలు చూస్తాం. మూసీ కానీ, హైడ్రా కానీ, లగచర్ల ఘటన మొత్తం కూడా సిపిఎం వైఖరి ఏంటి, పోరాట పటిమ ఏంటి, ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మూసీ విషయంలో మేము అందరికంటే ముందే పోయి ఆ పేదవాళ్ళకి అండగా నిలబడి, ఇక్కడ ఏ పేదవాళ్ళ ఇల్లు తీయాలన్నా కూడా ముందు ఆల్టర్నేటివ్ ఇండ్లు ఇవ్వాలి. ఆ ఇండ్లు తీయకుండానే మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించండి అని చెప్పాం. తప్పనిసరి తీయాల్సి వస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇండ్లు మీరు చూపించాలి. తర్వాత ఆస్తులు పోతే వాళ్ళకు మార్కెట్ రేట్ ప్రకారంగా ఆస్తులు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే చేయాలి తప్ప మరి మీరు వాళ్ళని బలవంతంగా ఇల్లు కూలగొట్టేసి తర్వాత వాళ్ళ మొత్తం ఆక్రమించేసుకొని వాళ్ళని రోడ్డు పాలు చేస్తే సరైనది కాదని చెప్తున్నాం. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు విషయంలో, మూసీని ప్రక్షాళన చేసేటువంటి విషయంలో మేము వ్యతిరేకం కాదు. సేమ్ టైం ఆ పేరుతోటి ఏ ఒక్క పేదవానికి ఎవరికి అన్యాయం జరగొద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎవరు నష్టపోకుండా చూస్తూనే ప్రభుత్వం ఏంటంటే దాన్ని బాగు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ఇవాళ వాళ్ళకి ఇవ్వటం అంటే ప్రజల ధనమే కదా. ఇల్లు కట్టి ఏమంటున్నాం, ఎవరు డబ్బు ఇస్తారు? లేకపోతే ఇంకా కాంపన్సేషన్ ఏమంటున్నాం, ఎవరు డబ్బు ఇస్తారు? ప్రజల డబ్బే కదా. ప్రజల కొరకే మీరు బాగు చేస్తున్నారు. ప్రజల బడ్జెట్ నుంచే ఇవ్వండి అని అడుగుతున్నాం. బలవంతంగా తీసుకోవద్దు, దౌర్జన్యంగా అటువంటి పనులకు పూనుకోవద్దు. అదేవిధంగా లెక్చర్లు కూడా, అక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ గిరిజనులు ఉంటూ రైతులు ఉన్నారు, వాళ్ళని భూసేకరణ చేస్తూ ఉన్నారు, లబోదిబ్బని మొత్తుకుంటున్నారు. వామపక్షాలు వెళ్ళి అక్కడికి పోయి పరిశీలించినాక మేము పోయి కలిసినాక అక్కడ మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి కూడా నోటిఫికేషన్ ఇచ్చాడు. కాబట్టి మా వైఖరి స్పష్టంగా ఉంది. మేము ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఐటీ క్యాడర్ పెడతాం, ఆ భూములను ఆ విధంగానే తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు మేము స్పష్టంగా అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు వ్యవసాయేతర భూములు ఉన్న దగ్గర మీరు తీసుకోండి, గ్రామాలు లేని దగ్గర దూరంగా తీసుకోండి. వ్యవసాయేతర భూములు 1000 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ భూములు తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదున్నా రైతులకు, పేదవాళ్ళకు నష్టం జరగకుండా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రైట్. ఆదాని లాంటి సమస్యలు కూడా జిల్లాలో మన రామన్నపేట కానీ, దామర్చర్ల కానీ, ఇక్కడ కూడా మొత్తం ఆదాని లాంటి సమస్యలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదానీ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ వ్యాపార లాభాల కొరకు మన సంపదని వాళ్ళ చేతిలో పెట్టొద్దు. ఏ పరిస్థితుల్లో కూడా మనం అన్యాయం చేయొద్దు. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రజలన్నీ ముంచొద్దు, ప్రజల సంపద కొల్లగొట్టి వాళ్ళ చేతిలో పెట్టొద్దు అని చెప్తున్నాం. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము పోరాడతాం. ఈ సంవత్సర పాలనపై, కాంగ్రెస్ సంవత్సర పాలనపై ఏంటి పాస్ మార్కులు వేస్తారా, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలన 2 అడుగులు వెనక్కి 1 అడుగు ముందుకు లాగుంది. మా అభిప్రాయం అయితే 2 అడుగులు వెనక్కి 1 అడుగు ముందుకు లాగానే ఉంది తప్ప 2 అడుగులు ముందు 1 అడుగు వెనక్కి లాగా లేదు. ఇప్పటి నుంచి అయినా వాళ్ళు 2 అడుగులు ముందు 1 అడుగు వెనక్కి ఉన్నట్టుగా ఉండాలి అని మేము చెప్తున్నాం. లేకపోతే వాళ్ళే నష్టపోతారు. చూస్తున్న మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎరుపుమయంగా మారినటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు. గతంలో కంటే బీఆర్ఎస్ లో చేసినటువంటి పోరాటమే కాంగ్రెస్ సంవత్సర కాలంలో కూడా విఫలమైంది. దానిపై కూడా పోరాటాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గతంలో కూడా చాలా హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే సిద్ధమవుతున్నామని కూడా సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.